ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో ఓట్ అపీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. అయితే నబిల్ ని చూసి హౌస్ మేట్స్ భయపడ్డారా? గౌతమ్ వర్సెస్ నిఖిల్, ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరు, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సార్ ఫస్ట్ చెప్పండి, నబిల్ ని చూసి భయపడ్డారా హౌస్ మేట్స్? హౌస్ మేట్స్ అని అన్నారు కానీ హౌస్ మేట్స్ కాదు, రోహిణి అండ్ అవినాష్. యాక్చువల్ గా ఆర్గ్యుమెంట్ అయింది వాళ్ళిద్దరికే. సో ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది అంటే, మనం ఏదైతే రివ్యూలో డిస్కస్ చేసామో పాయింట్, సో మనం ఫ్రెష్ గా వెళ్ళి గాలి కూర్చుని టీ తాగుతూ చేసాం కదా, సో అది ఆ పాయింట్ ని ఎగ్జాక్ట్ గా నబిల్ చెప్పాడు. సో యాక్చువల్ గా అంతకు ముందే గార్డెన్ ఏరియాలో వాళ్ళు మాట్లాడుకున్నారు నబిల్. సో పాయింట్ ఏంటి అంటే, తేజాని 4వ కంటెండర్ గా చేయడం అనేది రాంగ్ డెసిషన్ అని చెప్తే, ఎట్లా రాంగ్ డెసిషన్ అవుతుంది, ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు, ఇది రాంగ్ డెసిషన్ అంటారు. సరే, ఇది పక్కన పెడదాం, నబిల్ ది రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్దాం, ఓవరాల్ చెప్దాం. బట్ అక్కడ చేసింది మాత్రం రోహిణి అండ్ అవినాష్ పక్కాగా తేజాకి ఫేవరే. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నిఖిల్ కూడా ఎందుకు గమ్మునున్నాడు, సేఫ్ గేమ్ ఆడాడా అని కూడా మాట్లాడుకున్నాం. సేఫ్ గేమే ఆడాడు, ఎందుకంటే రోహిణి వచ్చినా అవినాష్ వచ్చినా తేజ వచ్చినా తనకి అడ్వాంటేజ్ అవుతుంది గెలవడం కోసం అని చెప్పి అక్కడ పృథ్వీని తెచ్చుకోవాలా, అలాగే వేరే వాళ్ళు గౌతమ్ ని తెచ్చుకోవాలా. సో ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా మూమెంట్ లో వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అడ్వాంటేజ్, ఫిజికల్ టాస్క్ గానీ ఏదైనా వాళ్ళకి అడ్వాంటేజ్ వెళ్తే కంటెండర్ వాళ్ళు అవుతారు. సో ఫైనల్ గా నిఖిల్ అవలా, అది వేరే విషయం. అవినాష్ అయిండు, చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నాడు, వాట్ ఎవర్. ఆ టాస్క్ ఎలా ఉంటుందనే తెలియనప్పుడు ఏంటంటే, తనకంటే వీక్ ఎవడైనా వస్తున్నాడు అంటే ఓకే వెల్కమ్ చెప్పేస్తాడు. సో అందుకని చెప్పి వీళ్ళ పాయింట్స్ తోని ఓకే గో ఫర్ ఇట్ అంటే, అంత బలంగా వాదించలా పృథ్వీ కావాలి అని, అంత బలంగా గౌతమ్ పేరు చెప్పలా, అసలు గౌతమ్ పేరే చెప్పలా. సో అక్కడ నబిల్ అంటారా బ్లాక్ స్టార్ ఛాన్స్ లేదు, విష్ణుప్రియ బ్లాక్ స్టార్ ఛాన్స్ లేదు, ప్రేరణ బ్లాక్ స్టార్ ఛాన్స్ లేదు. సో ఉన్నది ఇద్దరికే, ఆ ఇద్దరిలో కూడా పృథ్వీ పేరు చెప్పలా. ఆ విషయం వాళ్ళు గార్డెన్ ఏరియాలో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు నబిల్ కరెక్ట్ గా చెప్పాడు, ఇది ఛాలెంజ్ కింద కాదు కదా, 2 సార్లు ఛాన్సులు వచ్చినాయి అంటే ఛాలెంజర్ల కింద వచ్చినాయి. సో మనకి ఇది కాదు కదా, ఇది కంటెండర్ కింద కదా, ఇది ఎట్లా మర్చిపోయింటే, అబ్బా ఇది నాకు గుర్తు రాలేదబ్బా అన్నాడు నిఖిల్. ఇలా పట్టుకున్నాడు కూడా, తలగా పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నాడు, ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాడు. అదంతా కూడా జరిగింది. కానీ అది అవినాష్ కి రోహిణికి తెలియదు కదా, వీళ్ళు నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారు అక్కడ, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ అండ్ నబిల్. అది రోహిణికి తెలియదు, అవినాష్ కి తెలియదు, వాళ్ళు ఎక్కడా కూడా డిస్కస్ చేయనప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ పాయింట్ నబిల్ చెప్పేసరికి నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. చప్పట్లు కొట్టినావు, అప్పుడు డెసిషన్ సూపర్ డెసిషన్ అన్నావు అంటే, నేను సూపర్ డెసిషన్ అనలే, తేజాన్ని తీసుకోవడం అతనికి హెల్ప్ అవుతుంది ఓకే అన్నాను తప్ప, మీరు కరెక్ట్ డెసిషన్ అని నేను అనలేదన్నా. అది మాత్రం వాస్తవం. నబీల్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాడు. మనం ఏదైతే లాజిక్ పాయింట్ అనేది వర్కౌట్ చేసామో అది ఖచ్చితంగా చేశాడు. సో ఆ విషయాన్ని అవినాష్ కి అండ్ రోహిణికి ఇద్దరికి చెప్పాడు. అక్కడ ఏంటంటే, రోహిణి 4-5 లాజిక్ పాయింట్స్ తో లాక్ చేయాలని చూసింది నబీల్. సో నబీల్ దొరకలా. నబీల్ మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు, అది కాదు ఇది కాదు ఇది కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసిన తప్పు అనేసరికి కోపం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు చాలా డీప్ గా అట్టారు. సో వాళ్ళిద్దరు కూర్చుని కూడా, సో బయట గోల్డెన్ రూమ్ లో కూర్చుని అవినాష్ అండ్ రోహిణి ఇదే డిస్కషన్ పెట్టుకున్నారు. సో నబీల్ అసలు ఈ మాట వినడు, ఎవరి మాట వినడు, మనల్ని అసలు మాట్లాడినవాడు అని. మరి వీళ్ళే కత్తి అని చెప్పారు ఫస్ట్ లో. తర్వాత వచ్చినప్పుడు మింగిలైంది వీళ్ళే. సో అవినాష్ కి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు, అదే మెగా చీఫ్ ఇచ్చినప్పుడు కూడా చప్పట్లు కొట్టింది వీళ్ళే. ఇన్ఫినిటీ రూమ్ లో ఏకాభిప్రాయంతో పంపింది వీళ్ళే. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక సిచ్యువేషన్ లో మీరు తప్పు అనేసరికి యాక్సెప్ట్ చేయట్లా, అంటే ఇప్పుడు ఎందుకు బ్యాడ్ గా పోర్ట్రే అవుతున్నారు అనే సెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ సీజన్ 4 లోని సో అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ అండ్ అమ్మ రాజశేఖర్ ఇద్దరు కూడా బాగా కామెడీలు చేశారు. ఎవరి మీద? నోయల్ అన్న మీద. నోయల్ అది స్టేజ్ మీదే చెప్పాడు. ఆ ప్రోమో ఇప్పటికీ ఉంటది యూట్యూబ్ లో, చాలా హై వ్యూస్ ఉంటాయి దానికి ఎప్పటికప్పుడు. అది ఎందుకు చెప్పాడు అంటే, అక్కడ అవినాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నాడంటే, నువ్వు నన్ను ఇప్పుడు బ్యాడ్ చేసి వెళ్ళిపోతున్నావు బయటికి, నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేయడానికి అంటున్నావా, ఇవన్నీ జోకులు వేసినప్పుడు తీసుకోవాలి, తీసుకోలేనప్పుడు వదిలేయాలి, అట్లా వెళ్ళింది పాయింట్. కానీ అక్కడ
ఒక స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్ ఏంటంటే మనం ఎంత పరిధిలో మాట్లాడుతున్నాం, ఎంత పరిధిలో గేమ్ ఆడుతున్నాం, ఎంతగా ఎవరినైనా కామెడీ చేయడమో లేదంటే ఏదైనా చేయడమో చేస్తున్నాం అంటే ఎంతవరకు అనేది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఏంటంటే నా ఫ్రెండ్షిప్ అనేది నిన్ను నేను, నా మాటలు నీకు, నీ మాటలు నాకు చెప్పడం వరకే, అంటే నీ ముక్కు వరకే, నీ ముక్కుని టచ్ చేయడం వరకు కాదని సామెత ఉంటుంది. అంటే ఓన్లీ మాటలు షేరింగ్ ఇదే, బట్ నీ పర్సనల్ లో దూరి నేను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయను, అలాగని నీ లైఫ్ లోకి నేను దూరను. ఇది ఇంగ్లీష్ సేయింగ్ అనమాట. అంటే ఇక్కడ వరకే ఉంటుంది, ముక్కుని టచ్ చేయడం కాదు ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సర్కిల్లో కూడా వాట్ ఎవర్ ఈ స్క్వేర్ లో కూడా ఎక్కడ వరకు గేమ్ ఆడుతున్నాం అనేది కూడా ఉంటుంది. బియాండ్ దట్ లిమిట్ దాటినప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా అట్ అవుతారు, ముక్కుని టచ్ చేయడం అవుతుంది అది. సో అక్కడ ఏంటంటే ఈ ప్రకారంగా అవినాష్ది లాస్ట్ టైం సీజన్ 4 లో అదే జరిగింది. ఇప్పుడు కూడా సో నబిల్ విషయంలో ఇదే జరుగుతుంది. సో వాట్ ఎవర్ కలుపుకున్నారు, ఎప్పుడైతే నువ్వు తప్పు అని చెప్పారో సో వెంటనే ప్లేట్ మార్చేసి అట్లా ఎట్లా తప్పు అవుతుంది, నువ్వే రాంగ్ ఉన్నావు, ఇప్పుడు నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, ఇప్పుడు నన్ను అవినాష్ అన్న నీ క్లారిటీ లేదు, నీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అన్నారు. అంటే అది దాటిపోయి వచ్చారు. మొన్నటిదాకా నచ్చినోడు ఈ పాయింట్ లో నువ్వు తప్పంటే ఎందుకు నచ్చట్లా? సింపుల్ లాజిక్. అక్కడ ఎవరైనా కూడా మనం బయట ఉన్న వాళ్ళని డిస్కస్ చేసుకున్నా అది మిస్టేక్ అనే చెప్పినాం మనం. సో తేజాది తీసుకోవడం వాళ్ళు ఆ రీజన్ చెప్పొద్దు అని చెప్పినాం మనం. 2 ఛాన్సులు వచ్చింది వేరే రకంగా వచ్చినాయి, ఒక ఛాన్స్ వచ్చింది కంటెండర్ చేసేస్తున్నారు డైరెక్ట్ గా తేజాని. ఇది అన్ఫేర్ అనే మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు తేజాని సెలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి రాంగ్ అనే దాన్ని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏంటంటే నబిల్ అన్నది కరెక్ట్ పాయింట్, కానీ అది రాంగ్ ఎట్లా అవుతుంది, ఇలా ప్రూవ్ చేస్తున్నావా నువ్వు అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. అంటే ఫినాలే వీక్ దగ్గరికి వెళ్తున్నాం కదా. సో అక్కడ నబీల్ ఇంకొకటి కూడా మిస్ అయ్యాడు, ఏంటంటే నిఖిల్ కూడా సేఫ్ గేమ్ ఆడాడు, నేను నిఖిల్ కి చెప్పాను, ఇది యాక్చువల్గా మీకు టెలికాస్ట్ కాలా, ముగ్గురు తప్పు అని చెప్పాడు. ముగ్గురు తప్పు అని చెప్పిన తర్వాత నిఖిల్ మాట్లాడుతుంటే, నిఖిల్ నీకు ఆ రోజే చెప్పినా నువ్వు గౌతమ్ పేరు తీసుకోవాలా, నువ్వు గౌతమ్ పేరు తీసుకోలేదంటే అవును కరెక్టే అని నువ్వు ఒప్పుకున్నావు గార్డెన్ ఏరియాలో. ఇదంతా కూడా అయింది లైవ్ లో. మీకు ఎట్లా అంటే అక్కడ గొడవ వరకే జరిగింది, కట్ చేశారు. తర్వాత నిఖిల్ తో కూడా మాట్లాడాడు. అంటే నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీది తప్పు అని ఏదైతే చెప్పాడో అది కరెక్ట్. మన పాయింట్ ఆఫ్ వ్యూ అయినా బయట ఎవరైనా అనుకున్నా యాజ్ ఎ ఫెయిర్ గేమ్ గా మనం రివ్యూవర్ గా కూడా మాట్లాడద్దు. ఒక ఫెయిర్ గేమ్ ఆడాలి అంటే ద డెసిషన్ ఈజ్ రాంగ్ అది. బట్ అక్కడ రోహిణి ఇంకొక రీజన్ చెప్పింది, ఆ రీజన్ కి మనం ఓకే అన్నాం. ఏది ఓపెన్ గా చెప్పింది, నా స్వార్థం ఇది, తేజ వస్తే ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే నాకంటే వీక్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా, దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్ అంది. సెకండ్ పాయింట్ 2వ ఛాన్స్ గురించి మాట్లాడి దెన్ అప్పుడు రోహిణి రైట్ అవుతుంది. అర్థమవుతుందా? సెకండ్ ఛాన్స్ రావడం మాత్రమే తప్పు పడుతున్నాడు నబీల్, తేజాన్ని సెలెక్ట్ చేయడం తప్పు పట్ల. అందుకనే చప్పట్లు కొట్టడమో షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆల్ ది బెస్ట్ చెప్పా అన్నాడు, కంగ్రాచులేషన్స్ చెప్పా తప్ప నీ డెసిషన్ రైట్ అని చెప్పలా అన్నాడు. ఓకే, ఇప్పుడు నబీల్ అక్కడ అట్లా అన్నాడు. మరి వీకెండ్ లో గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఎందుకు ఇచ్చినావు అని కూడా అవినాష్ అడిగింది కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? అది వేరు, ఆ రీజన్ అనేది కంప్లీట్ వేరు. ఇక్కడ నీకు గేమ్స్ ఆడాడు, సెకండ్ పొజిషన్ వచ్చాడు, కన్సిడరేషన్ ఆఫ్ సెలక్షన్ లో నబీల్ మాట్లాడుతున్నాడు. సో వీకెండ్ లోకి వచ్చింది అది డిఫరెంట్ సినారియో. బ్లాక్ టికెట్ ఇచ్చారా, గోల్డెన్ టికెట్ ఇచ్చారా, తర్వాత పెట్టలేదా అనేది సెకండరీ మ్యాటర్. సో గోల్డెన్ పెడతాడని నబీల్ కి తెలీదు, కదా. తర్వాత గోల్డెన్ టికెట్ ఇస్తారు, నాగార్జున గౌతమ్ ని సెలెక్ట్ చేయరని తెలియాలి కదా. సో ఆ పాయింట్ లో ఇచ్చిన రీజన్ వేరు. ఇక్కడ తేజాన్ని సెలెక్ట్ చేశారనే పాయింట్ లో బ్లాక్ టికెట్ అనేది లేదు, వీళ్ళు తీసుకొస్తున్నారు ఆ టాపిక్ ని తెస్తున్నారు. నీకు గౌతమ్ మీద అంత కన్సర్న్ ఉంటే ఇది ఉంటే నువ్వు బ్లాక్ టికెట్ ఎందుకు ఇచ్చావు అంటాడు. అరే బాబు నేను కన్సర్న్ తో వెళ్ళట్లా, ఇప్పుడు వాట్ ఎవర్ ఛాన్స్ రాలేదు. మొన్న 2 గేమ్ల సెకండ్ వచ్చినా ఛాన్స్ రాలా, దట్టు నామినేషన్ లో ఉన్నాడు. నామినేషన్ లో ఉన్నప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు మెగా చీఫ్ అయిపోయావు ఆల్రెడీ, నీకు ఓట్ అప్పీల్ అనేది ఈ వారం అవసరం లేదు, నెక్స్ట్ వారం కావాలి. మేబీ నెక్స్ట్ వారం ఈ గేమ్ కంటిన్యూ అయితే ఓట్ అప్పీల్ అనే గేమ్ నీకు కూడా బిగ్ బాస్ ఇస్తాడు. టాప్ 5 మెంబర్స్ కి ఎప్పుడు ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, అందరికి ఇస్తాడు. సో ఆ దృష్టిలోని నబీల్ ఈ పాయింట్ చెప్పాడు. అంటే గౌతమ్ కి నామినేషన్ లో ఉన్నాడు కదా, నేను డెసిషన్ మార్చుకుంటున్నా అన్నాడు. ఈ డెసిషన్ మార్చుకుంటావు అనేది క్లారిటీ లేదు నీకు, అది లేదు ఇది లేదు అని
ఇటు తెచ్చారు, వాళ్ళ తేజ తప్పు వదిలేశారు, పక్కకి వెళ్ళిపోయింది. సో నీ డెసిషన్ రాంగ్ అనేది తప్పు అని ఇటు వచ్చారు. ఇటు వచ్చినప్పుడు మనోడు వెళ్ళి నబీల్ వెళ్ళి విష్ణుప్రియని ప్రేరణని అందరిని అడిగాడు, నాది ఏమన్నా అలా మార్చుకుంటే ఏమన్నా తప్పా, నేను అది డబుల్ గేమ్ అవుతుంది, అప్పుడు ఒపీనియన్ మారుతుంది భయ్. నేను రియలైజ్ అయినా క్లియర్ గా చెప్తున్నాడు, గౌతమ్ ఒక్కడే అయిపోయాడు, చూసా రియలైజ్ అయిపోయా, దెన్ నేను గౌతమ్ డిసైడ్ అయిపోయా. ఇందులోనే ఇంకొక కోణం ఉంది. అదేంటంటే గౌతమ్ ఒక్కడే ఒంటరి అయిపోయాడు సపోజ్ అనుకుందాం, అందరూ బడ్డీస్ తో గేమ్ ఆడుతున్నారు, ఒక్కడే సంచాలకుగా ఉంటాడు, ఓటు అప్పీల్ చేసుకోవడానికి రాదు, ఆ సింపతి ఒకటి వర్కౌట్ అయిపోద్ది, గ్రాఫ్ జమ్మని పైకి ఎగిరిద్ది. దెన్ రేపు పొద్దున్న నేను విన్నర్ అవ్వాలనుకుంటే పోటీ డెఫినెట్ గా వస్తాడు. ఇది నేను చేసిన మిస్టేక్ అవుతుంది యాజ్ నబీల్ గా. అక్కడ అందరిని మీకు టెలికాస్ట్ కాంది ఒకటి చెప్తా. గౌతమ్ అందరిని అడిగాడు మీరు ఫిక్సా అనే డైలాగ్ వచ్చింది, నువ్వు ఫిక్సా నిఖిల్ అన్నాడు, అంటే ప్రేరణ నన్ను తీసుకుంది కదా నేను ఫిక్స్ అన్నాడు. అదే ఫేవరెటిజం 100% డౌట్ లేదు. తర్వాత వీళ్ళని అడిగాడు విష్ణుప్రియాని రోహిణిని, రోహిణిని అడిగాడు మీరు ఫిక్సా అన్నాడు, నేను ఫిక్స్, నేను విష్ణుతో ఆడాలనుకున్నా, గెలిచినా గెలవపోయినా మేమైతే ఫిక్స్ అంది రోహిణి. తర్వాత అవినాష్ని అడిగాడు, నబీల్ని అడగలే, అవినాష్ని అడిగాడు నువ్వు ఫిక్సా అంటే ఆ నబీల్ ఎంచుకున్నాడు కదా నేను కూడా ఫిక్స్ అన్నాడు. అందరినీ పేరున అక్కడే కూర్చుని అడిగాడు. అడిగిన తర్వాత కూడా వెళ్ళి మంతనాలు జరిగినాయి, కిచెన్ లో మాట్లాడుకున్నారు ఈ విషయం. అంటే ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు అవలా ఈ డెసిషన్ రియలైజేషన్ నబీల్ది చాలా సమయం పట్టింది, గంట సమయం పట్టింది. సో కిచెన్ లోకి వెళ్ళి మాట్లాడాడు, వేరే వాళ్ళతో డిస్కస్ చేశాడు. అక్కడ ప్రేరణ అండ్ విష్ణుప్రియ బట్టలు ఏం మడత పెడుతుంది, ప్రేరణ మేకప్ వేసుకుంటుంది, అక్కడికి వచ్చి కూడా డిస్కషన్ పెట్టాడు. సో ఇప్పుడు గౌతమ్ కి నేను ఇవ్వాలనుకుంటున్నాను యాక్చువల్ గా, సో డెసిషన్ మార్చుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి ఒపీనియన్ పెట్టాడు. పెడితే అక్కడ ప్రేరణ ఇచ్చింది ఒక సజెషన్, యాక్చువల్ గా పేరు లేకుండా ఉండాల్సింది ఎవరో తెలుసా, అవినాష్ అని చెప్పింది. ప్రేరణే చెప్పింది ఫస్ట్, ఎస్ అవినాష్, ఎందుకంటే మనోడు ఫైనల్ టికెట్ గెలిచాడు కదా, ఓటు అప్పీల్ చేసుకోపోయినా నష్టమే లేదని చెప్పింది. దెన్ ఒక పాయింట్ దొరికింది నబీల్ కి. బట్ నబీల్ అంతకు ముందు కిచెన్ లో చెప్పాడు కూడా, మనోడు మెగా ఫైనలిస్ట్ అయింది కదా అవసరం లేదనుకుంటా అని నబీల్ అన్నాడు. అంటే ప్రేరణ వల్ల వచ్చిన ఐడియా కాదు, బట్ ప్రేరణ బలపరిచింది నబీల్ ఒక థాట్ ని బలపరిచింది. ఎస్ మనం కరెక్ట్ గా ఉన్నాం. వెళ్ళిపోయి మళ్ళీ కూర్చున్నారు. కూర్చుని నేను అవినాష్ తో అన్నాడు, నేను డెసిషన్ మార్చుకుంటే నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. అవినాష్ గొడవ చేస్తుంటే మార్చేవాడు కాదు, బట్ అవినాష్ ఇట్స్ ఓకే అన్నాడు. ఇట్స్ ఓకే అన్నప్పుడు గొడవ లేదు. మళ్ళీ ఆ పాయింట్ ని మళ్ళీ నువ్వు ఏలెత్తి చూపెట్టకూడదు నబీల్ ని. సో అది అవినాష్ చేసిన మిస్టేక్. ఇప్పుడు నేను ఓకే అనేసా, మీరు ఏదో చెప్పారు నేను ఓకే అనేసా, కొంతసేపు ఆగిన తర్వాత నిన్ను పాయింట్ ఆఫ్ చేశాను, నువ్వు ఓకే అన్నావు కదా, లేకపోతే నేను మార్చుకోను కదా డెసిషన్. అది నీ క్లారిటీ థాట్ లేనట్టు కాదు, నా క్లారిటీ ఆఫ్ థాట్ లేనట్టు. నేను ఓకే అన్నాక నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు గౌతమ్ని చేసుకోవచ్చు, లేదా ప్రేరణ నువ్వు చేసుకుని గౌతమ్ నిఖిల్ వేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు. నువ్వు విష్ణుప్రియ నేను గౌతమ్ వేసుకుని నువ్వు రోహిణి సైడ్ వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు, అది నీ ఇష్టం. ఇంకా సోలోగా నన్ను వదిలేసినప్పుడు నేను ఓకే అనేసా, సోలోగా నేను ఉండటానికి ఓకే అనేసా. వాట్ ఎవర్ రీజన్ కూడా చెప్పాడు నబీల్. నువ్వు మెగా చీఫ్ మెగా ఫైనల్స్కి వెళ్ళిపోయావు, ఫినాలి టికెట్ కొట్టావు, నువ్వు ఓట్ అప్పీల్ చేసుకున్నా లేకపోయినా ఒకటే, ఆయన నామినేషన్ లో ఉన్నాడు అని చెప్పాడు. సో గౌతమ్ కూడా అర్థమైంది, ఎస్ నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ గా ఆలోచిస్తున్నాడు, వాట్ ఎవర్ దొరికింది ఓకే అన్నాడు అవినాష్. గౌతమ్ అండ్ నబీల్ కలిసాడు. ఇక్కడ నబీల్ మిస్టేక్ అయితే నాకు ఇంచ్% కూడా కనబడలా ఎక్కడ కూడా. సో అవినాష్ రోహిణియే అన్నెసరీగా దాన్ని రప్చర్ చేసుకున్నారు. తెగితే లాగిద్ది అంటారే, అందుకే లాగేరు తెగింది. అదే పదే తెలిసిపోతుంది ఆడియన్స్ కి తెలిసిపోతుంది అని అంటున్నారు వాళ్ళు. మెయిన్ ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారు, ఆడియన్స్ కి అన్ని తెలుస్తాయి, ఆడియన్స్ కి ఎవరు ఎలా ఆడుతున్నారో చాలా బాగా తెలుసు, ఎవరు మాస్క్ పెట్టి ఆడుతున్నారో కూడా తెలుసు, 100% తెలుస్తుంది, ఇందులో డౌటే లేదు. ఓకే సార్.